హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే అండి. పిల్లల దగ్గరికి హాస్టల్కి వెళ్ళాలని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. బట్టలన్నీ సర్దేసి బ్యాగ్స్లో పెట్టేసి పెట్లో పెట్టేసి నెక్స్ట్ స్నాక్స్ లంచ్ ఇవన్నీ కూడా పెట్టేశాను. ప్రతి సండే కూడా నా డే రొటీన్ ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా అని. అయితే మేము ప్రతి సండే ఎందుకు వెళ్తాము, అక్కడ ఏం చేస్తాను, నెక్స్ట్ హాస్టల్లో పిల్లల్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఒక సాధారణ మహిళగా నా ఆలోచన విధానం ఎలా ఉంది, హాస్టల్లో పిల్లలు పెట్టే విధానం పట్ల ఇదంతా కూడా ఈరోజు ఈ వీడియోలో నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మాది చాలా చిన్న పల్లెటూరు అండి. బస్సు ఇంకా పిల్లల్ని స్కూల్కి జాయిన్ చేసిన తర్వాత కరెక్ట్గా 2 hours బస్సులోనే ఊరేగుతూ ఉండేవారు. ఇంకా ఉదయం 6:30కి వెళ్తే నైట్ 7:30 అయ్యేది. అసలు వాళ్ళు టైర్డ్ అయిపోవడము, వాళ్ళ హెల్త్లు పాడైపోవడం, నా హెల్త్ పాడైపోవడం, ఇదంతా కూడా చాలా సఫర్ అయ్యాము. మేమైతే బయట ఊరికి వెళ్ళి అంటే టౌన్కి వెళ్ళి చదివించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ అని ఇలా ఉంటుంది కదా. సో దానివలన మేము ఇంకా ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బంది అవుతుంది అని ఇంకా మా వారైతే ఫోర్స్ చేసేవారు, వెళ్ళిపోండి చదువుకోండి అని. కానీ అస్సలు నేనే బాగా ఆలోచించాను. నెక్స్ట్ పిల్లలు ఏంటంటే మేము హాస్టల్కి వెళ్ళి చదువుకుంటామని వాళ్ళు బాగా ఫోర్స్ చేసి బ్రతిమలాడారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా అస్సలు గేమ్స్ అనేవి అస్సలు తెలియదండి. మా ఇంటి దగ్గర ఉండే అంటే మా పిల్లలిద్దరికి కూడా నర్సరీ నుంచి కూడా నా చుట్టూ తిరగడం, నేను చేసే పనులు చూడడమే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది, ఫ్రెండ్స్తో మూవ్ అవ్వడం అనేది వాళ్ళకి తెలియదు. అది పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎలా ఉందంటే ఇప్పుడు కూడా ఫ్రెండ్స్తో మూవ్ అవ్వాలి అంటేనే కాస్త అనీజీగా ఫీల్ అవుతూ ఉండేవారు. ఇంకా అది కూడా మేము అబ్జర్వ్ చేస్తామన్నమాట. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ బిహేవియర్స్ బాగాక అసలు పిల్లల్ని తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళ అల్లరి భరించలేకపోతున్నామా అని వేస్తూ ఉంటారు కదా. లేదంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే హయ్యర్ స్టడీస్ కోసం వేస్తూ ఉంటారు కదా. మేమైతే ఖచ్చితంగా ఒక మంచి స్టడీ కోసమే వేసాం కానీ పిల్లల బిహేవియర్ పరంగా కాదండి. బిహేవియర్ కానీ బాగాలేనప్పుడు మన దగ్గర ఉంచుకోవడమే కరెక్ట్. ఎందుకంటే మన పేరెంట్స్ చెప్పినట్టుగా అంటే మనం చెప్పినట్టుగా టీచర్స్ అనేవాళ్ళు అంతమంది వేల మందిలో వాళ్ళు ఎలాగండి మన దగ్గర ఉండేటప్పుడే మన పిల్లల బిహేవియర్ బాగోకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా చేయగలరనే హోప్స్ అయితే తక్కువే. ఎందుకంటే అది ఇప్పుడు ఏంటంటే ఇంకా అసలు టీచర్స్ కొట్టకూడదు, ఇంక ఇలాంటి రూల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కూడా అనీజీగా ఫీల్ అవ్వడము, కొట్టడము అనేసరికి వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆ స్టేజ్ కాదు కాబట్టి. సో అలాంటప్పుడు మన పిల్లల్ని మన దగ్గర ఉంచుకోవడం బెటరు. మేమైతే మాత్రం ఓన్లీ హయ్యర్ స్టడీ కోసమే పెట్టాము. నెక్స్ట్ ఈ అప్ అండ్ డౌన్ ఇబ్బంది పడలేక ఇలాగ ఆలోచించామండి. అయితే మనం పిల్లల్ని పెట్టేటప్పుడు మేము ఎలా ఆలోచించామంటే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారంటే ఒక మంచి స్టడీ ఉంటే కదా. సో అందుకోసం CBSE సిలబస్ ఉండాలి, IIT ఫౌండేషన్ ఉండాలి అని ఈ రెండు చూసుకొని నెక్స్ట్ మేము వీలుగా వెళ్ళడానికి కాస్త జర్నీ అనేది చాలా ఈజీగా. అందుకనేనండి వైజాగ్ వెళ్తాం కానీ వైజాగ్ ట్రాఫిక్లోకి మేము ఎంటర్ అవ్వము. ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కామంటే అక్కడ ఫ్లైఓవర్ దిగాల్సిందే, అంత ఈజీగా అనమాట. కరెక్ట్గా 1 hour జర్నీ. నెక్స్ట్ స్కూల్లో కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా మా దగ్గర మాకు చూపించే విధంగా ఫోన్ కాల్స్కి అవైలబుల్గా అంటే కొన్ని స్కూల్స్ ఉన్నాయండి. అస్సలు వాళ్ళంట 1 monthకి ఒకసారి వాళ్ళు చెప్పిన డేట్కే మనం వెళ్ళి పిల్లల్ని చూసుకొని అసలు ఎటువంటి ఫోన్ కాల్స్ ఉండవు. అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి, ఒకవేళ వాళ్ళకి హెల్త్ బాగోపోయినా వాళ్ళ మనసులో ఏదైనా బాధ ఉన్నా చెప్పుకోవడానికి కూడా వీలు కాని పరిస్థితుల్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. కానీ మేము మాత్రం అస్సలు వాటి వైపు చూడలేదు. ఎందుకంటే ఇప్పుడున్న అఫెక్షన్స్ బాండింగ్స్ అనేవి చాలా తక్కువ పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ. ఇంకా అంతంత మాత్రంగా ఉన్న ఈ బంధాలను కూడా అలా కనీసం అస్సలు చూడకుండా వీలైనట్టుగా పెట్టేసుకుంటే ఇంకెందుకండి, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా ఎంత పెద్ద చదువులు చదివినా అని మా ఫీలింగ్స్ అన్నమాట. సో అందుకనే మేమైతే ఆ స్కూల్ వైపే చూడలేదు. చాలా స్కూల్స్ అయితే సెట్ చేసాము పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి ఏంటి అని. మెయిన్ ఏంటంటే మా పిల్లలకి ఇంకా ప్లే గ్రౌండ్ అనేది ఉండాలి. ఎందుకంటే బాగా స్ట్రైన్ అయ్యి చదువుతూ క్లాసులో అయితే వింటుంటారు కదా. సో ఆ వినేటప్పుడు కానీ క్లాసులో కూర్చుని సాయంత్రం ఒక్క ½ an hour అయినా సరే కుదురుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఆడుకునే విధంగా ప్లే గ్రౌండ్, ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కాస్త ప్రశాంతంగా తిరగడానికైనా ఉండాలి అని చెప్పి మేమైతే ప్లే గ్రౌండ్ తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్ చాలా రేర్ అయిపోయాయండి. అసలు అసలు దొరకట్లేదు. అంతా ఇండోర్ గేమ్సే అన్నమాట.
నెక్స్ట్ ఏంటంటే ఇంకా క్లాస్ రూమ్స్ కానీ, ఇంకా హాస్టల్ రూమ్స్ కానీ అవి ఎలా ఉన్నాయి, ఎంత స్పేస్‌గా ఉన్నాయి, క్లాస్‌లో ఎంతమంది పిల్లలుంటారు, ఇలా అన్నీ ఏ టు జెడ్ చూసుకొని, మెస్ కూడా చూసి, చెక్ చేసి, అయితే మనం అన్నిటికీ పర్లేదండి. అంటే పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇండివిడ్యువాలిటీ అనేది వస్తుంది. హాస్టల్లో ఉన్న పిల్లలకి ఏంటంటే మన దగ్గర ఉండేటప్పుడు మనమే నిద్ర లేపడము, వాళ్ళకి మనం ఫోర్స్గా అన్నీ చేస్తూ ఉంటాము. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళే ఇంకా రెడీ అయిపోతూ ఉంటారు. లంచ్ టైం ఫాలో అవుతుంటారు. ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇక్కడ మన దగ్గర ఉంటే అవి రాదు. హాస్టల్లో ఉండే పిల్లలకి మాత్రం అవి వస్తాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్తో వచ్చే ఇబ్బందులను కూడా వాళ్ళే సొల్యూషన్ చేసుకుంటూ, వాళ్ళతో మంచిగా మారుతూ ఉంటూ ఇలాంటివి కూడా వస్తాయండి. అసలు ఒకే ఏజ్ వాళ్ళు ఉండేటప్పుడు రకరకాల ప్రాంతాల నుంచి వస్తుంటారు, రకరకాల బిహేవియర్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ వీళ్ళు చూస్తూ పెరుగుతూ ఉంటారు కాబట్టి, ఓహో మనం ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు, మనం వీటి నుంచి ఇలా తప్పించుకోవాలి, ఇలా తప్పించుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అని వాళ్ళు ఈ చిన్నప్పటి నుంచే వాళ్ళకి అది ఒక అలవాటుగా మారుతూ ఉంటుంది. మేము ఇది కూడా ఒకటి అనుకున్నాము. సో ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హాస్టల్లో వేస్తే. ఫుడ్ ధరకు వచ్చేసరికి మాత్రం బాధేనండి. అది చెప్పలేము, అసలు వర్ణనాతీతం. మన దగ్గర మనం ఒక మంచి ఫుడ్ తింటే చాలు వాళ్ళు గుర్తుకొస్తారు, మంచి ఫుడ్ పెట్టలేకపోతున్నామే అనే బాధ అయితే ఉంటుంది. కానీ అదొకటి మాత్రం మెస్ ఫుడ్ అనమాట. అందుకే ప్రతి సండే వెళ్ళడం, వాళ్ళతో పాటు లంచ్ చేయటం, అక్కడ ఎన్వి అయితే పెడతారు కానీ ఇంకా అది కూడా వీళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. మేము కూడా వద్దులే అంటాము. అందుకే సండే అనేసరికి ఎన్వి తీసుకెళ్ళి వాళ్ళతో భోజనం చేసి కాసేపు ముచ్చట్లు పెట్టి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో కాస్త మాట్లాడి ప్రతి సండే అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఇవన్నీ కాదండి. అంటే బట్టలు తీసుకెళ్తాం కానీ ధోబీ ఉంది, కానీ బట్టలు మాత్రం వీక్లీ వాళ్ళకి సరిపడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నవి తీసుకొస్తూ ఉంటాం. లంచ్ తీసుకెళ్తాం, స్నాక్స్ తీసుకెళ్తాం. వీటన్నిటికంటే మెయిన్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ చదువు ఎలా ఉంది, అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇది చూసుకోవడానికి మాత్రం కంపల్సరీ సండే వెళ్తూ ఉంటాం అనమాట. ఇన్ కేస్ వెళ్ళలేకపోతామేమో అని చెప్పి, ఇన్ కేస్ సండే వెళ్ళకపోతే ఇంకా తర్వాత రోజైనా వెళ్ళి చూస్తాం. కానీ ఇంకా డే అనేది లేట్ చేయమన్నమాట. ఇంచుమించుగా 10 డేస్కి ఒకసారైనా కంపల్సరీ అనమాట. సో ఇలా ఉంటుందండి. హాస్టల్లో పెట్టిన తర్వాత మదర్స్ కేరింగ్ కానీ, వాళ్ళ పట్ల మన ఆలోచన విధానం కానీ. నెక్స్ట్ ఏంటంటే చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చదువుకోవచ్చు కదా, అక్కడ కూడా మంచిగా చెప్తున్నారు అని. నిజమేనండి, చాలా బాగా చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చిన రూల్స్ ప్రకారము, అంటే వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ దాటుకొని, కాంపిటీషన్ దాటుకొని వచ్చిన టీచర్స్ ప్రతి ఒక్కరు కదా, గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే టీచర్స్ వాళ్ళని చాలా హై రేంజే. బట్ వాళ్ళకి ఇచ్చిన రూల్స్ ఏంటి, 3 క్లాసెస్కి ఒక టీచర్ని పెట్టడం, ఇలాంటివి ఉండడము. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన రికార్డ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చిన రూల్స్ కానీ అవన్నీ పాటిస్తూ వాళ్ళు క్లాసెస్ చెప్పాలి అనేసరికి వాళ్ళకున్న టైం వాళ్ళకి సరిపోదు. ఇంకా ఈ హెయిర్ కాంపిటీషన్లో అంటే ఎంత కాంపిటీషన్ ఉంది కదండి ప్రజెంట్ అయితే. అసలు ఏంటండి, మార్క్స్ అయితే 300కి 300, 100/100లు. అసలు పిచ్చిగా పిల్లలకి కాంపిటీషన్ అనేది ఉంది. అలాంటి కాంపిటీషన్ మన పిల్లలు ఇంకా ఇలా చదువుకొని అంతంత మాత్రం చదువుకొని ఒకేసారి వాళ్ళ కాంపిటీషన్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు ఎగ్జామ్స్ రాయాలి అనేసరికి అది చాలా సఫర్ అవుతున్నారు అనిపించింది. మేము ఆ విధంగా ఆలోచించి ఇంకా ఇప్పటి నుంచే కొంత కనీసం 2-3 ఇయర్స్ అయినా వాళ్ళని పెడితే, హాస్టల్లో పెడితే వాళ్ళకి ఇండివిజువాలిటీ, వాళ్ళకి బయట సమాజం ఎలా ఉంది, బయట స్టడీస్ ఎలా ఉంది, బయట పోటీతత్వం ఎలా ఉంది, ఇవన్నీ కలిపి తెలుస్తాయనే ఆలోచన వచ్చిందనమాట. నెక్స్ట్ చాలామంది పేరెంట్స్ నుంచి విన్నానండి, కో ఎడ్యుకేషన్ ఎందుకు పెట్టారు, కో ఎడ్యుకేషన్ కాకపోతే బెస్ట్, కో ఎడ్యుకేషన్ అయితేనే పిల్లలు అట్రాక్ట్ అయిపోతుంటారు, లేదంటే ఇలా అంటుంటారు. చాలామంది పేరెంట్స్ నుంచి విన్నాను. కానీ అది రైటో రాంగో నాకు తెలీదు. కానీ మా స్కూల్ ఏంటంటే మేము సెలెక్ట్ చేసేది అది కంబైన్డ్ క్యాంపస్లో ఉంటుంది. కానీ ఎక్కడ సిబ్లింగ్స్ కూడా కలవడానికి హోప్స్ అనేవి ఉండవు. ఇంకా వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ కూడా మనం పాటిస్తేనే అవి వాటికి చెందుద్ది అనమాట. పాటించకుండా అది అతిక్రమిస్తే ఇంకా ఎవరు ఎక్కడైనా కలవచ్చు, దానికి మనం ఏం చేయలేము. కానీ అలా అంటే కో ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఉంటేనే
బాగుంటుంది అంటే అట్రాక్ట్ కారు అనేది కరెక్ట్ కాదండి. మొత్తం అమ్మాయిల్ని చదివించుకొని వెళ్తే ఎక్కడో ఒక దగ్గర సమాజంలో వాళ్ళైతే కలుస్తూనే ఉంటారు కదా, ఖచ్చితంగా కలవకపోతే కుదరదు కదా. అంటే సమాజంలో మొత్తం జెంట్స్ని ఎక్కడ దాచిరు కదా, లేదంటే లేడీస్ని ఎక్కడ దాచిరు కదా. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు మనం చెప్పుకునే విధానం బట్టి, లేదంటే మనం వాళ్ళు ఏజ్ బట్టి, లేదంటే వాళ్ళకి గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి ఈ పట్టుదల బట్టి ఈ వీటి మీద బేస్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ అది ఇలాగైతేనే వాళ్ళు దారి తప్పరు, ఇలా అయితేనే వాళ్ళు అట్రాక్ట్ కారు, ఇలా ఇదేమో మరి మాకైతే అది ఆ భగవంతుడి దయ ఇలా ఆలోచించాలి తప్ప మనం మరీ అంత డెప్త్కి వెళ్ళి ఆలోచించుకొని మరీ మనం పిల్లల్ని ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు అనిపించింది. ఇంకా చాలా స్కూల్స్ అయితే ఇప్పుడు సపరేట్ చేసేసారండి. ఇప్పుడు మా పిల్లలు క్లాస్లో కూడా ఎక్కడ కలవరు. నెక్స్ట్ డైనింగ్ హాల్స్ కూడా సపరేటే, స్టెప్స్ కూడా సపరేటేనండి. ఇంకా ప్రతిదీ సపరేట్గానే ఉంటాయి. ఇంకా ప్లే గ్రౌండ్స్ కూడా సపరేట్గానే, జెంట్స్కి అటువైపు ఉంటుంది, లేడీస్కి ఇటువైపు ఉంటుంది. సో ఇలా ఉంటుందండి. మా పిల్లలని అయితే ఫ్రెండ్స్తో ఎలా మూవ్ అవ్వాలి ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు టీచర్స్ కాల్ చేస్తూ వాళ్ళ సబ్జెక్ట్స్లో ఎలా ఉన్నారు స్టడీ పరంగా, లేదంటే క్లాస్లో ఎలా వింటున్నారు, నెక్స్ట్ రూమ్మేట్స్తో ఎలా మాట్లాడుతున్నారు, ఇంకా ఫ్రెండ్స్తో ఎలా మూవ్ అవుతున్నారు, ఇలా అన్నీ వార్డెన్స్తో కూడా ఎక్కడైనా మా పిల్లలు పొరపాటు చేస్తున్నారా ఏంటి ఇవన్నీ తెలుసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి మనం అడిగేటప్పుడే వాళ్ళు ఓహో వీళ్ళ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళ పిల్లల ప్రవర్తన మనం చెప్పొచ్చు, మైనస్ ఉన్న చెప్పొచ్చు అని వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అందుకే నేను ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. సో ఎనీ టైం పిల్లల్ని అయితే హాస్టల్లో పెడతాం, కానీ మన అబ్జర్వేషన్ మాత్రం వాళ్ళపైన ఉండాలండి. మనం ప్రతిదీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రతి టైం మనం చెక్ చేస్తూ ఉంటేనే అక్కడ పెట్టిన దానికి కాస్త అర్థం ఉంటుంది. చాలామందికి ఏంటంటే వీళ్ళు పిల్లల్ని హాస్టల్లో పెట్టేశారు, వీళ్ళు ఫ్రీగా ఉంటారు అనుకుంటారు, కానీ అది చాలా పెయిన్తో కూడుకున్నదండి. నేనైతే ఫస్ట్లో చాలా ఏడ్చేదాన్ని, ఇంకా తర్వాత కాస్త స్ట్రాంగ్ అయ్యాను. పిల్లల భవిష్యత్తు కోసమే మనం ఇంకా పంపించాం కదా అని చెప్పి. చాలామంది అలా అనుకుంటారు, కానీ అసలు 3 o'clockకి వండి క్యారేజీలో పెట్టినా కూడా అంత కష్టం అనిపించదు. నైట్ మన ఇంటికి వచ్చేస్తే అది ఒక హ్యాపీ మూమెంట్. ఇది భరించే వాళ్ళకే ఆ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇదే కాదండి, ఏదైనా సరే ఆ స్ట్రగుల్ ఫేస్ చేసే వాళ్ళకి తెలిసినంతగా ఆ పెయిన్ అనేది బయట వినే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ అది తెలియదు అనమాట. సో చాలామంది అంటుంటారు, ఇంకా వాటిని మనము లెక్క చేయకూడదు, మనం రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అనేది మాత్రమే ఆలోచించుకోవాలి. ఇది అండి ఈరోజు వీడియో అయితే మీకు లైక్ అవుతుందని అనుకుంటున్నాను, చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా అంటే ఈ వీడియోని ఎప్పటి నుంచో చేయాలనుకొని అసలు, కానీ పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి మైండ్ అంతా చాలా గాబరగా ఎలాగో ఉంటుంది. వాళ్ళ దగ్గరికి ఏం తీసుకెళ్ళడానికి మర్చిపోతున్నామేమో అనే టెన్షన్ ఒకవైపు, వెళ్తున్నామనే హ్యాపీ మూమెంట్ ఒకవైపు చాలా క్లమ్జీగా ఉంటుందన్నమాట. అయినా కూడా చిన్న వీడియో క్లిప్స్ని తీసి అసలు షూటింగ్ ఎలా చేశాను అనేది కూడా చూడకుండా కాన్సెప్ట్ మాత్రమే అబ్జర్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఎంతటితో వీడియోని ముగించుకుంటున్నాను. వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది, ఎన్నైనా మాటలు చెప్పొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.